రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న 4 పథకాల పంపిణీ కొనసాగుతుంది. నిన్న మొత్తం 561 గ్రామాల్లో 4 సంక్షేమ పథకాలు మొదలుపెట్టింది సర్కార్. 561 గ్రామాల్లో 20,336 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులున్నారు. డీబీటీ పద్ధతిలో నగదు బదులు అయ్యేలా ఏర్పాటు చేసింది సర్కార్. భూమి లేని ఉపాధి కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తోంది రాష్ట్ర సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న 4 పథకాల పంపిణీ కొనసాగుతోంది. నిన్న మొత్తం 561 గ్రామాల్లో 4 సంక్షేమ పథకాలు మొదలుపెట్టింది ప్రభుత్వం. 561 గ్రామాల్లో 20,336 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులున్నారు. డీబీటీ పద్ధతిలో నగదు బదులు అయ్యేలా ఏర్పాటు చేసింది సర్కార్. ఇక భూమి లేని ఉపాధి కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తోంది రాష్ట్ర సర్కార్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, పథకాల అమలు డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, తర్వాత ఈ ఏదైతే మనకు రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 పథకాలకు సంబంధించి నిన్న అఫీషియల్గా ప్రకటించారు. అయితే ఇందులో ఏదైతే మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకున్నారు ముందుగా, ఎందుకంటే ఇది కంటిన్యూగా కొనసాగే ప్రాసెస్ కాబట్టి నిన్న లాంఛనంగా ఇది మండలానికి ఒక గ్రామంలో నిన్న ప్రారంభించారు. ఈ 4 పథకాలు కూడా ఆ గ్రామంలో ఫుల్ఫెడ్జ్గా దరఖాస్తు చేసుకున్న అర్హులైనటువంటి అందరికీ కూడా నిన్న మంత్రుల చేతుల మీదుగా, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా, తర్వాత అధికారుల చేతుల మీదుగా ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో గ్రామంలో నిన్న ఈ 4 పథకాలను ప్రారంభించారు. అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 4 పథకాలకు సంబంధించి మొత్తం 561 గ్రామాలలో ఈ 4 పథకాలను నిన్న ప్రారంభించారు. అయితే ఇందులో మనకు ఈ 4 పథకాలు కూడా చూస్తే రైతు భరోసాకు సంబంధించి 3,07,318 మంది లబ్ధిదారులకు నిన్న రైతు భరోసాను ఇచ్చారు. అయితే ఎవరికైతే గతంలో ఈ రైతు భరోసా కింద ఎకరాకు సంవత్సరానికి 10,000 ఇచ్చేవారు, ఈసారి ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు 12,000 ఇస్తున్నారు. ఇక సీజన్కు 6,000 చొప్పున, అంటే ఈ సీజన్కి సంబంధించి మొత్తం ఎకరాకు 6,000 చొప్పున 3,07,318 మందికి నిన్న ఈ రైతు భరోసా లబ్ధిదారులకు వేశారు. తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఎవరైతే ఈ భూమి లేని రైతు కూలీలు ఉంటారో ఈ రైతు కూలీలకు సంబంధించి వీళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రభుత్వం ఇస్తుంది. దాంట్లో కూడా సంవత్సరానికి 12,000 ఇస్తున్నది. అయితే సీజన్ల వారీగా రైతు భరోసా ఎట్లయితే సీజన్కు 6,000 ఇస్తున్నారో అదే తరహాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను కూడా సీజన్కు 6,000 ఇస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న ఒక్కరోజే మనకు ఈ 561 గ్రామాలలో మొత్తం 20,336 మందికి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధి చేరింది. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఈ లబ్ధిదారుల ఎంపికలో భాగంగా గ్రామ సభలు నిర్వహించినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా వచ్చాయి. కాబట్టి ఈ 4 పథకాలు కూడా కంటిన్యూగా కొనసాగే ప్రాసెస్లో ఉంటాయి కాబట్టి కంటిన్యూగా ఇవి కొనసాగుతాయి. ఎప్పుడైనా లబ్ధిదారులు నిజమైనటువంటి అర్హులు ఉన్న వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం విధంగా సౌలభ్యం కూడా కల్పించింది. అయితే నిన్న ఒక్కరోజే చూస్తే మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 42,267 మంది ఈ కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులకు నిన్న ప్రభుత్వం వాళ్లకు ఇచ్చింది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 72,406 మందికి, అంటే 72,500 మందికి ఇందిరమ్మ ఇండ్లను నిన్న మంజూరు చేశారు. సో మార్చి 31 లోపు ఈ 4 పథకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిజమైనటువంటి లబ్ధిదారులు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నందరికీ కూడా ఈ మార్చి 31 లోపు ఈ 4 పథకాలు కూడా పూర్తి స్థాయిలో అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ దిశగానే ముందుకెళ్తా ఉన్నది. కాబట్టి నిన్న మొత్తం ఈ 561 గ్రామాలలో మనకు ఈ వచ్చినటువంటి లెక్క ఇది. ఇక దీంతో పాటు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, తర్వాత ఇక రైతు భరోసాకు సంబంధించి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సో వీటన్నిటికి సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తర్వాత రైతు భరోసా సంబంధించి డైరెక్ట్గా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు జమ అవుతాయి. నిన్న హాలిడే, నిన్న సండే కాబట్టి నిన్న లాంఛనంగా ఇది ప్రారంభించినప్పటికీ నిన్న సాయంత్రం వరకు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ లబ్ధిదారులకు నిన్న అకౌంట్లో డబ్బులు వేయలేదు. ఇవాళ మండే వర్కింగ్ డే కాబట్టి ఇవాళ ఈ రైతు భరోసా తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ 2 పథకాలకు సంబంధించి కూడా ఈ ఏదైతే ఈ డబ్బులు వేసే ప్రాసెస్ అనేది కొనసాగుతున్నది. ఇవాళ సాయంత్రం లోపు ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఈ అమౌంట్ వేస్తారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తర్వాత
కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులకు సంబంధించి ఇంకా ప్రాసెస్ ఏముంటుంది దాని మీద వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు ఈ ఒక్క రోజులోనే ఇంతమందికి ఈ లబ్ధి చేకూరే విధంగా వాళ్ళకు ఎంపిక చేశారు. ఇక రేపు ఎల్లుండి వరుసగా ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతున్నది. ఇక వచ్చే నెల మొదటి వారంలో మరింత మందికి ఈ రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను కూడా ఇవేసే విధంగా ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించి ఆ దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ 4 పథకాలు నిన్న ఏవైతే ఈ 4 పథకాలు ప్రారంభించారో వీటిని మార్చి 31 పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జ్యోతి.